దేవుని నామానికి స్తోత్రములు. ఆత్మీయ తల్లిదండ్రులకును మరి తోటి సహోదరులకును కూడి వచ్చిన మీ అందరికీ మరి దోళవారిగూడెం క్రైస్తవ సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. మరి దేవుని మహా ఉచితమైనటువంటి కృప చొప్పున మరి మరొక్కసారి దేవుని తెలుపు సావాసం తరపున మరి కరుణాకర్ గారి ద్వారా ఈ సువార్త వినిపించడానికి దేవుడు మరి గ్రామాన్ని ఎంతో ప్రేమించి దూర ప్రాంతంలో ఎంతోమంది దైవజనులు ప్రభా ఈ యొక్క గ్రామం వచ్చి చక్కని వాక్యాలు సందేశాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక పేర నేను కూడా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కనుక పేర ఒక మహారాజు గారి దగ్గరికి సాతాను వచ్చిందంటండి. కనుక సాతాను వచ్చి అందంట, ఏ మహారాజా, రేపు మధ్యాహ్నం 12 గంటలకల్లా నేను పట్టుకుంటాను అని చెప్పి రాజుగారితో మాట్లాడిందంట సాతాను. కనుక రాజు అన్నాడంట, లేదమ్మా నువ్వు నన్ను పట్టుకోలేవు, నేను ఈ రాజ్యానికి మహారాజుని, కనుక నీ వల్ల ఏమి కాదు, నన్నేమి నువ్వు పట్టుకోలేవు అని చెప్పి రాజు సాతానుతో మాట్లాడాడు. కనుక 12 గంటల సమయానికి రాజుల చోట ఊరు బయట ఒక చెట్టు త్వరలో కూర్చొని అంటాడు మహారాజు. అప్పుడు సాతాను అతను ఎదకెళ్ళిందంట. వెళ్ళి, మహారాజా నేను నిన్ను పట్టుకున్నాను అని అందంటండి. లేదమ్మా లేదు, నేను పట్టుకోలేదు, నన్ను నువ్వు పట్టుకోలేదు అన్నాడు రాజుగారు. లేదు రాజా, నేను పట్టుకున్నాను, నువ్వు బంగారు సింహాసనం మీద కూర్చున్నటువంటి నీవు ఈ చెట్టు త్వరలోకి వచ్చి కూర్చున్నావంటే దానికి నేనే కారణం, నేను పట్టుకున్నాను కాబట్టి నేను ఈ చెట్టు త్వరలో నువ్వు కూర్చున్నావు అని సాతాను రాజుతో మాట్లాడింది పేర. అలాగే చూడండి పేర, ఆది నుండి చూడండి పేర, ఆది అవాలతో పాటుగా దేవుడు చూడండి సాతాన్ని కూడా సూచించాడండి. దేవుడు ఉన్నాడు, దెయ్యము కూడా వేదోని తోటలో ఉందండి. అలాగే చూడపోయారా మనలో చూడండి, మరి ఈ టైంలో చూడపోయారా మనం దేవుని వాక్యము చూడండి చెప్తున్నప్పుడు కనుక మన పనుల్లో ఉన్నవంటే పేర మనం ఏది ఆఫ్ చేసింది మనల్ని సాతానుడు. ఖచ్చితంగా మిమ్మల్ని మీటింగ్కి వెళ్ళకోకుండా నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఆఫ్ చేస్తాను, దేవుని వాక్యం వినకోకుండా ఖచ్చితంగా నేను ఆఫ్ చేస్తానని మీటింగ్ డేట్ పెట్టినప్పుడే పందెం కట్టింది మనది. కనుక ఈరోజు చాలామంది రాపడం కారణం ఏంటంటే అదే పేర, సాతానుడు కట్టెలు కట్టేసాడు మొన్నే. కనుక పేర నేను దేవుని వాక్యం చెప్తాను పేర, ఎందుకంటే మనము సాతాను కట్టెలు తెచ్చుకున్న పేర ఈ స్థలానికి వచ్చినట్లయితే దేవుని వాక్యం మనకి వినపడుతుంది. దేవుని వాక్యం పేర మన జీవితాలు బాగుపడతాయి. దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. కనుక మరి యోహాను సువార్త 5వ అధ్యాయము కనుక మొదటి నుంచి మనం కొన్ని విషయాలు చదువుదాం. అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను. కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల దూరము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించడం కలదు. నీళ్లు కదిలింపబడిన పింపట మొదట ఎవడ దిగునో వాడు వెట్టి యాదిగతులైనను బాగుపడును. కనుక ఆ మండపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓసకాల చేతులు కలవారు గుంపులుగా పడి ఉండిరి. చాలిపేర. కనుక చూడండి దేవుని యొక్క తనలో ఈ మాట చూడపేర ప్రభు చెప్తున్నాడు. బెస్తత్తా కోనేరు కాదు, దానికి 5 మండపంలో కలవు. ఆ మండపం చుట్టూరు పేర అనేకమైన రోగులు చూడపేర
గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. అక్కడ చూడబోయే 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక వ్యక్తి కూడా అక్కడే పడి ఉన్నాడండి. యేసు ప్రభువారికి 33 సంవత్సరాలు అయితే ఆయనకి 38 సంవత్సరాలు. అంటే యేసు ప్రభువారి కంటే ముందే ఆయన 5 సంవత్సరాల బట్టి కనుక అక్కడే పడి ఉన్నాడండి. కనుక మరి యేసు ప్రభువారు ఆడు పడి ఉండటం చూసి యేసు ప్రభువారు ఆ స్థలానికి వెళ్ళాడు. వెళ్ళన్నాడు, అయ్యా నువ్వు స్వస్థత పడగోరుచున్నావు అని అడిగాడు. అయ్యా నాకు ఆశ అయితే ఉంది కానీ నన్ను కోనేటిలోకి దించువాడు ఎవడో లేడు అన్నాడు. కనుక ఈ రోజున చూడండి, అనేక మంది క్రైస్తవ జీవితాల్లో చూడండి పేరు రోజున అనేక మంది కూడా చూడండి చర్చిల పేర నిండిపోతున్నాయండి. కనుక పేర చర్చిలు నిండిపోతున్నాయి. కనుక పేర సంఘ ధర్మం చూడండి మీటింగ్ పెడితే చూడండి పేర గ్రౌండ్లు నిండిపోతున్నాయి. కనుక గుంపులు గుంపులుగా పేర చూడండి రోజున అనేక మంది కానీ చూడండి కుంటివారు, గుడ్డివారు, ఓసకాల చేతులు కలవారు, అక్కడ వ్యాధి గల మనుషులు గుంపులు గుంపులుగా పడి ఉన్నారండి. ఈరోజు చూడండి పేర ఎవరు కూడా చూడండి వారు విడిపించేవారు, దేవుల్లో చూడండి పేర పరిపూర్ణంగా దించేవారు ఈరోజు లేరండి పేర. దేవుడు మాట అనుభవంలోనికి, దేవుడు చూడండి పేర దేవుడు మాట్లాడే అనుభవంలోనికి కనుక పేర దేవుడు వారితో మాట్లాడే విధానంలో చూడండి పేర దించేవారు పేరు ఈ రోజున అనేక మంది లేరు. కనుక అందుకే చూడండి అదే స్థితిలో చూడండి పేర ఎన్నో సంవత్సరాల పేరు చూడండి ఆ మందిరాల చుట్టూ గుంపులు గుంపులుగా అనేక మంది వ్యాధులతో అనేక మంది పడి ఉన్నారండి. వారి కోసం చూడండి పేర ప్రార్థన చేసేవాళ్ళు లేరు, వారి కోసం చూడండి విచారణ చేసేవాళ్ళు లేరు. కనుక వారి కొరకు దేవుణ్ణి అడిగేవారు చూడండి పేరు రోజున ఎవరు కూడా లేరండి పేర. ఎందుకంటే అనేక అదే స్థితిలో అదే బలహీనతలు అదే చూడండి పేర ప్రతి విధంలో చూడండి పేర చూడండి మందిరాలు చూడండి పేర నిండిపోతున్నారు. కానీ వారిని పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా అదే అన్నాడు అతను. అయ్యా నువ్వు స్వస్థత పడగోరుచున్నప్పుడు అయ్యా నాకంటే ముందు ఎంతోమంది కోనేట్లో దిగుతున్నారు కానీ కనుక నేను స్వస్థత పొందారు కానీ నేను దిగలేకపోతున్నాను, కనుక నన్ను దించేవారు ఎవరు కూడా లేరన్నాడు పేర. ఈరోజు చూడండి పేర అనేక మందిని దించేవాళ్ళు ఈ రోజున పేర చాలామంది లేరండి. ఎందుకంటే పేర ఎవరు పడితే వారు చూడండి దించడానికి, కనుక ఎవరు పడితే వారు దించడానికి కోరతారు పేర. చూడండి దేవుని చేత పంపబడిన చావుకులు మాత్రమే చూడండి పేర వారు చూడండి పేర నీకు దించగారు. కనుక ఆ వ్యాధి పోవాలన్నా, ఆ బాధ పోవాలన్నా, ఇరుకుపోవాలన్నా, ఇబ్బందుల నుంచి కనుక నువ్వు పోవాలని నీకు పరిపూర్ణమైన మారుమనసు నీకు కలగాలంటే చూడండి పేర వారికి మాత్రమే సాధ్యం అవుద్దండి. కనుక దేవుడు మాట్లాడుకోకుండా, దేవుడు నీతో మాట్లాడుకోకుండా, కనుక ఆయనతో నువ్వు మాట్లాడుకోకుండా, కనుక నీ బ్రతుకు చూడండి పేర మారదు, కనుక నీ జీవితం పేర మారదు. కనుక నువ్వు చెట్టు ఇచ్చిపెట్టలేరు, చుట్ట తాగోళ్ళు చూడండి చుట్టూ ఇచ్చిపెట్టలేరు, కనుక పేర సినిమాలు ఇచ్చిపెట్టలేరు, కనుక ఒక దొంగతనం మానలేరు, కనుక ఒక వ్యభిచారం మానలేరు, ఒక అబద్ధాలు కూడా పేర మానలేరు చూడండి పేర. అంతా కూడా పేర ఇంగ్లీష్లో మాట్లాడితే కామన్ అయిపోయిందండి అంతా అండి. ప్రార్థనే చేసే పనులు కూడా చేసే పనులు. ఎందుకంటే దేవుడు మాట్లాడకపోతే పేరు నీ బతుకు మారదండి. దేవుడు నీతో మాట్లాడాలి. కనుక ఏ గ్రంథంలో అంటే చూడండి పేర 11వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయన నీతో వాదించిన. ఈరోజు అనేక కుటుంబాల్లో మేలు జరగట్లేదు. కారణం ఏంటంటే పేర దేవుడు నీతో మాట్లాడతలేదు, కనుక ఆయన నీతో వాదించలేదండి. అందుకే చూడండి ఈ రోజున అనేక కుటుంబాల్లో మేలు లేవండి. అనేక చూడపేర జీవితాలు చూడపేర వారి యొక్క బలహీనతల నుంచి విడుదల లేదు. అనేక మంది బలహీనత ఎంతోమంది చూడపేర బాధపడుతూ ఉన్నారు. వారి కుటుంబంలో నెమ్మది లేదు, వారి కుటుంబంలో సమాధానం లేదు, వారి కుటుంబం సంతోషం లేదు చూడపేర. అనేక మంది అనేక రకాలుగా ఎంతోమంది బాగా కారణం ఏంటంటే కనుక పరిపూర్ణమైన భక్తులకు దించేవారు ఎవరు కూడా లేరండి పేరు యోజన. చూడపేర ఒకసారి ట్రైన్లో వెళ్తుంటే ఒక సహోదరు చూడపేర బైబిల్ పట్టుకొచ్చి కనుక దేవుని యొక్క వాక్యమే చెప్తుందండి. దేవుడు నాతో మాట్లాడాడు, ఇదిగో యేసుకేలు గ్రంథం 15వ అధ్యాయము ఫలానా వచనంతో దేవుడు మాట్లాడాడు, 8వ గ్రంథం చూడపేర ఫలానా అధ్యాయము ఫలానా వచనంతో నాకు దేవుడు మాట్లాడాడు చూడపేర. బైబిల్లో చూడండి మంచి మంచి వాక్యాలన్నీ చెప్తుందండి. ఇక అయ్యే చెప్తుంది ఎంతసేపక. కనుక పేర నేను అన్నాను,
అమ్మా నేను కూడా ఒక మాట మాట్లాడతాను. దేవుడు ఎన్నో వాక్యాల ద్వారా నీతో మాట్లాడాడు, నేను నమ్ముతాను, సంతోషపడతాను, కనుక నేను కూడా ఒక వాక్యం చెప్తాను అని అన్నాను. అప్పుడు చెప్పండి అంది. అప్పుడు ఎప్పుడుకో టైం ఇచ్చింది నాకు. అప్పుడు చెప్పాను నేను, అమ్మా బైబిల్ రోజున అందరి దగ్గరే ఉంది కనుక మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం ద్వారా ఎప్పుడైనా దేవుడిని కనిపించాడా? ఎప్పుడైనా దేవుడు నువ్వు చూసావా? కనుక నీకు బైబిల్ నీ దగ్గరే ఉంది. ఎన్నోసార్లు ఈ వాక్యం చదివే ఉంటారు అనేక మంది, ఎన్నోసారి ఈ వాక్యాన్ని పేరు చాలామంది చూడ పరిశీలన చేసుకుంటలేదు. కనుక మరి అక్కడ ఏమని చెప్పండి, అక్కడ హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. కనుక ఎప్పుడైనా నువ్వు దేవుని చూసావా? దేవుడు నిన్ను చూశాడా? కనుక ఆ వాక్యంతో మాట్లాడాడు, ఈ వాక్యంతో మాట్లాడు కాదు. కనుక ఈ వాక్యానికి సమాధానం చెప్పమ్మా అన్నాను. కనుక మరి వెంటనే బైబిల్ మూసేసి కనుక 2-3 బాక్స్ అవతలకి వెళ్ళిపోయిందండి. నేనేమో తప్పు మాట్లాడానంటారా? కనుక మరి నేనేమో చూడపోయారా తప్పాను? అవి ఎన్నో వాక్యాలు చెప్పింది నాకు. నేను ఒకే ఒక వాక్యం చెప్పాను. ఈరోజు అనేక మంది దగ్గర బైబిల్ ఉంది. మరి ఎన్నిసార్లు వాక్యం చదివావు నువ్వు? ఏమని ఎప్పుడైనా నువ్వు పరిశీలించావా? అయ్యో ఇంకా దేవుడు నాతో మాట్లాడలేదంటే, ఇంకా దేవుడిని నేను చూడలేదంటే, దేవుడు నన్ను చూడలేదంటే ఇంకా నా హృదయం శుద్ధి అవ్వలేదా? అయిందా? ఇంకా నీ హృదయం శుద్ధి అవ్వలేదు కాబట్టి చూడకపోతే దేవుడు నీతో మాట్లాడలేదండి. దేవుడిని కనపడాల. హృదయం శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఖచ్చితంగా నువ్వు దేవుని చూడాలి. సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీ కోసం ప్రాణం పెట్టి కనుక మరణించి తిరిగి వచ్చాడు గొప్ప దేవుడు చూడపోరా. ఆయన్ని నువ్వు చూడాలి. ఆయన కనపడతాడు, ఆయన చూడ నీతో మాట్లాడతాడు. చూడపో దేవుని ఒక వాక్యం చెప్తుంది పేర. కనుక అప్పుడే నీ చూడ జీవితం మారుతుంది. అప్పుడే చూడపోరా నీ బ్రతుకు మారుద్ది. అప్పుడే చూడపోరా నీ బతుకు చూడపోరా మార్పు చెందిద్ది. అందుకో భక్తుడు ఒక పాట రాశాడు, మార్పు చెందవా మార్పు చెందవా నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా, అనుకూల సమయం ఇది ఏనని వెరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా, మార్పు చెందవా మార్పు చెందవా నీ బ్రతుకును మార్చుకోవా. చప్పుడు కొట్ట అందరం. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమల్లి లోకములో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమల్లి లోకములో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకములో. తీర్పు దినమున ఆయన ముందు నిలిచే ధైర్యము నీకుందా, తీర్పు దినమున ఆయన ముందు నిలిచే ధైర్యము నీకుందా, నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా మార్పు చెందవా నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసు నీవు పొందవా,
దేవుడు కృప నీవు పొందవా. కనుక పేర నువ్వు మార్పు చెందాలంటే చూడపేరా దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడాలండి. నీకు మారుమనసు కావాలన్నా, మారుమనసు రావాలన్నా కనుక నీ బ్రతుకు జీవితం మారడపేరా దేవుడి పేర మనతో మాట్లాడాలి. కనుక ఆయన మనల్ని చూడాలి. కనుక ఆయన చూడపేరా మనల్ని చూడాలి. అలా చూసినప్పుడే చూడపేరా నీ బతుకు మారద్దండి. కనుక ఆది కాండం చూడపేరా ప్రకటన వరకు ఈ రోజున అనేక మంది ప్రవక్తలు, అనేక మంది చూడండి దేవుడు మాట్లాడాడు. దేవుడిని వారు చూశారు. కనుక దేవుడు పేర వారిని చూశాడండి. అందుకని చూడండి పేర ఈ రోజున చూడండి గుంపులు గుంపులుగా పడి ఉన్న దించేవారు పేర పరిపూర్ణమైన భక్తులు చూడండి దించేవారు లేరు పేరు ఈ రోజున. కనుక దేవుని కొర మట్టి పేర మరి ఈ గ్రామానికి కనుక దేవుని చేత పంపబడినటువంటి చాకుడు వచ్చాడండి పేర. కనుక ఎందుకంటే కనుక చిలోయను కోనేరు అనగా కనుక చిలోయైన కోనేరు కనుక చూడపేర దేవుని యొక్క చావుకుడు. కనుక చిలోయైన కోనేరు 5 మండపములు అనగా చూడపేర యేసు ప్రభు చూడండి 5 గాయములు. కనుక యేసు ప్రభువును సూచిస్తుంది పేర చూడండి. అందుకే చూడండి కనుక దేవుని చేత పంపబడిన చావుకుడిగా చూడండి సాధ్యం అవుద్దండి. కనుక పేర ఒకసారి నేను ఒక చావుకుడిని పేరు నేను అన్నాను, అండి మీరు మారుమనసు పొందారని అడిగాను. సేవ చేసేటువంటి ఆయన్ని మారుమనసు పొందారా అంటే ఆయన ఎలా పొందాడో అడుగుదామని చెప్పి మారుమనసు పొందారని అడిగానండి. కనుక చాలా కోపం వచ్చిందండి ఆయనకి. ఏంటండి నా అనమంత లేదు నీ వయసు అంతా కలిసి నేను మారుమనసు పొందడం ఏంటి, నేను 40 సంవత్సరాల పాటు సేవ చేస్తున్నాను అన్నాడు. అదేనండి మీరు 40 సంవత్సరాల పాటు సేవ చేస్తున్నారు, మీరు మారుమనసు పొందారని నేను అడిగాను. కనుక పేర చాలా కోపడిపోయాడు అతను. ఏమైనా తప్పండి ఇది? పొందానంటే ఎలా పొందావు అడుగుదామని. పొందాను అనుకోండి, నువ్వు ఎలా పొందావు, మారుమనసు ఎలా వచ్చింది నీకు, దేవుడు మాట్లాడా, దేవుడు పంపాడా సేవకి, దేవుడు చూడపేరా నీతో మాట్లాడి కనుక ఈ ఊరెళ్ళమని చెప్పాడా దేవుడు, ఎలా మారుమనసు పొందావు ఎలా అడుగుదామంటే పేరా దామాడిగా చూడ ఎంతో కోపడిపోయాడండి. అదేమంటున్నాడు, నా అనమంత లేదు నీ వయసు అంతా అని నా మీద తిరగబడ్డాడండి. కనుక పేర మేము దేవుడు మాట్లాడుతాను ఒక పేపర్ వేసాను, అడ్రస్సు ఫోన్ నెంబర్ సహా వేసి దేవుడు మీతో మాట్లాడతాడు, ఆయన మీకు కనిపిస్తాడు, మా యొద్దకు వస్తే దేవుడు కనిపిస్తాడు మాట్లాడిస్తాడు, కనుక మేము ప్రార్థనలో నడిపిస్తాము అని చూడపారా కొన్ని చోట పేపర్ వేసి కింద అడ్రస్ వేసి ఫోన్ నెంబర్ వేసాను. ఈ పేపర్ చేతికిచ్చాను. 40 సంవత్సరాల బట్టి చేసేటప్పుడు సేవా జీవితంలో ఇదిగో కిందనే అడ్రస్ తీసేసి కనుక నీ అడ్రస్ చేసుకుని ఫోన్ నెంబర్ వేసి ఈ పేపర్ నువ్వు పంచగలవా, పబ్లిక్గా నువ్వు చెప్పగలవా, దేవుడు మాట్లాడదాం చెప్పగలవా, దేవుడు మాట్లాడాల్సిన అనుభవం నీకుందా అండి. కనుక 40 సంవత్సరాల బట్టి సేవ చేస్తే అంటే గొప్ప భక్తుడు అయిపోయావు నువ్వుక. కనుక పేర వెంటనే చూడ సైకిల్ తీసుకుని వెళ్ళిపోయాడండి. కనుక పేర ఈరోజు చూడండి దించేవారు లేక అనేక మంది వ్యాధులతోటి బాధలతోటి విరుకులతోటి ఇబ్బందితోటి బతుకు మారక జీవితం మారక పాపం మీద విజయం పొందుకోలేక చుట్ట మానలేక కనుక ప్రాంతీసారాలు మానలేక కళ్ళు మానలేక కనుక పేరు వార చూపులు మానక వంకర చూపులు మానక వారి జీవితం చూడడం మానక ఎంతోమంది చూడపేర బాధపడుతున్నారు. నీకు నువ్వుగా పేరు నీ జీవితం మార్చుకోలేవు. కనుక నీకు నువ్వు చూడపేరా నీ జీవితం మారదు. కనుక నేను దించేవాడు కావాలి, నీ కొరకు ప్రార్థన చేసేటువంటి దైవజనులు కావాలి, నిజమైనటువంటి చాగుడు పేర కావాలి. పేర రేతనక పగలనక నీకోసం మొరబెట్టి దేవుడి దగ్గర చూడపేర మొరబెట్టి కనుక నీ జీవితం చూడ మార్చేటువంటి దైవజనుడి పేర నీకు కావాలి చూడపేర. కనుక చూడండి ఇక్కడ యోహాను సువార్త 9వ అధ్యాయము 6వ వచనం చూడపేర చిలోయైన కోనేరనగా చదవండి ఒకసారి. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో చూడ బురద తెచ్చి వారు కన్నుల మీద బురద పూసి నీవు చిన్న కోనేటికి వెళ్ళి దాంట్లో కడుక్కోమని చెప్పాను. చిలోయైన మాటకు పంపబడిన వాడని అర్థం పేర.
ఎందుకంటే చూడండి, ఆయన ఉమ్ము పూచాడు, ఉమ్ముతో పొర చేశాడు, ఆ పొర తీసి కళ్ళకు రాశాడు. కనుక గుడ్డోడిని చూడపోరా, పోనీ కళ్ళు తెరువు అన్నాడా? అనలేదండి. నీవు సిలోయనే కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనుము. సిలోయనే మాట చూడపోరా, పంపబడిన వాడు, పంపబడిన చావుకుని చూడద్దాం, పంపవాని యొక్క చావుకు ఇప్పుడు నీ కళ్ళు తెరబడతాయి. కనుక నువ్వు ఏ పాపంలో ఉన్నావో, కనుక ఏ దోషలో ఉన్నావో, కనుక ఏ పాపం నేను ఎంటాడుతుందో, ఏ పాపం నువ్వు మానలేకపోతావు చూడపోరా, ఆ పాపం నుంచి చూడపోరా, ఆ దేవుడు నిన్ను విడుదల పొందుతాడు చూడపోరా. కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు పేరా, మీ గ్రామమే పేరా, కరుణాకర్ గారి పేరా, మీ గ్రామం చూడండి దేవుడు పంపించాడండి. ఆయన వద్దగత చూడపోరా, నీ కళ్ళు తెరబడతాయి. ఏ పాపంతో నువ్వు పోరాడుతున్నావో, ఏ పలగ చేత నువ్వు పోరాడుతున్నావో, ఏ వేద చేత నువ్వు పోరాటపడుతున్నావో, కనుక నువ్వు దేన్ని జయించలేకపోతావు చూడపోరా, దాని మీద నీకు జయమే కాగాలంటే ఆయన వద్దకు పేరా పరిపూర్ణమైన మార్గంలో నేను దించుతాడు పేరా. కనుక పేరా నేను పట్టించుకోవడం పేరా, నేను పెంతుకోస్తు ప్రార్థనలో పేరా అనేక సంవత్సరాలు ప్రార్థన చేశానండి. కనుక అనేక సంవత్సరాలు ప్రార్థన చేశా. సంఘాన్ని చూడండి, ఒక సంఘ పెద్దకున్నా అయినప్పుడు కూడా పేరా దేవుడు మాట్లాడని ఆశ నాకు ఉండేది. దేవుడు నాతో మాట్లాడాలి, ఎంతోమందితో దేవుడు మాట్లాడాలి బైబిల్లో. కనుక నాతో కూడా దేవుడు మాట్లాడాలి, నాకు కనపడాలని చూడడం ఎంతో ఆశతో నేను ఎంతో ప్రార్థన చేసేవాడిని. అయినప్పుడు కూడా పేరా దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడాలా, ఎప్పుడు కనపడాలా. సంఘాన్ని చూడ ఒక సంఘ పెద్దని నేను, కనుక పేరా కనుక 100 మంది సంఘ పెద్దని. అయినప్పుడు కూడా నాతో దేవుడు మాట్లాడే ఆశలే కావాలని ఆశ నాకు ఉండేది పేరా. అప్పుడు పేరా నా ప్రాణం చెప్పాడనమాట, అనుభవ జంక్షన్లో దేవుడు మాట్లాడతాడంట. కనుక వారు మనం ప్రార్థన చేపిస్తారంట. మనం మర్చిపోయినటువంటి పొరపాట్లు ఏమైనా ఉంటే వారు చూడ ప్రార్థన చేసి దేవుడిని అడిగి చెప్తారని చూడపోయారా. మా యొక్క ప్రాణ ద్వారా తెలుసుకుని చూడపోయారా. మరి అనుభవ జంక్షన్ కొనిలాంగారు అండి, కనుక పేరా కొనిలాంగా దగ్గరకు వచ్చినప్పుడు చూడపోయారా. కనుక అప్పుడు దేవుడి పేర నాతో మాట్లాడాడండి. దేవుడి పేరు నాకు కనిపించాడు, నేను దేవునితో మాట్లాడాను. కనుక అప్పుడు చూడండి దేవుడు మాట్లాడి చూడపారా. అప్పుడు చూడండి పలానా దిక్కుకి వెళ్ళి నువ్వు సేవ చేయమని చెప్పాడండి. కనుక పేరా దేవుడు పేరా మాట్లాడకపోతే పేరా బతుకు మారదండి. నేను సంవత్సరాల పేర పెందుకోస పాత్రలో ప్రార్థన చేసినా కనుక దేవుడు నాతో మాట్లాడలేదు. నాకు మాత్రం ఆశ ఉండేది, దేవుడు మాట్లాడాలని నాకు ఆశ ఉండేది పేరా. కనుక దేవుడు మాట్లాడుతుంటే చూపారా నా మనసు ఆగలేదండి. ఎలా మాట్లాడతాడు ప్రభు అండి. కనుక కొనిలాంగారు అన్నాను, దేవుడు నాతో మాట్లాడపోతే కనుక మా ఊళ్ళో నేను కట్టేసి కొడతా. ఎందుకంటే ఒక సంఘానికి ఒక సంఘ పెద్దనే. కనుక మీరు దేవుడు మాట్లాడపోతే ఆయన అన్నాడు, నువ్వు రాయా ముందు నువ్వు ప్రార్థన కూర్చో, అప్పుడు మాట్లాడబోతున్నా కొడుతుగా అన్నాడు ఆయన. ఎందుకని మాట్లాడిచ్చే దమ్మ ఆయన దగ్గర ఉందండి. కనుక ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు చూడపారా. కనుక దేవుడు మాట్లాడి చూడండి, ఎక్కడ నర్సాపురం వెళ్ళిపోమని చెప్పాడు చావకి ఏదో దగ్గర నుండి. కనుక ప్రయోజనం చూడండి, అనేక మంది చూడపారు మనుషులు మారిపోవడం కారణం ఏంటంటే, ఇంకా నువ్వు బూతులు మాలపోవడం కారణం ఏంటంటే, ఇంకా నువ్వు సినిమాలు చూస్తున్నావంటే, కనుక ఇంకా నువ్వు బూతులు ఆడుతున్నావంటే, ఇంకా నువ్వు తాగుబోతాలోనే ఆ హింసలోనే ఆ దొంగతనంలోనే ఆ జోతంలో చూడపారు లోకమాలతో కొట్టుపోతాం కారణం ఏంటంటే దేవుడు నీతో మాట్లాడక. కనుక దేవుడు నీతో మాట్లాడినప్పుడు చూడపారా ఖచ్చితంగా నీ బ్రతుకు మారద్దండి. కనుక నీకు ఆశ ఉంటే రాత్రి కనుక నువ్వు పరిచయం చేసుకో. నువ్వు అందుకే ప్రభు అన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఇంకా నువ్వు దేవుని చూడలేదంటే నువ్వే పరిచయం చేసుకో. ఇంకా నా హృదయం శుద్ధి కాలా. శుద్ధి అయితే నీ దేవుడు నీకు కనుక దేవుడిని చూస్తావు, దేవునితో మాట్లాడతాడు, ఆయన నీతో మాట్లాడతాడు చెప్పారా. కనుక మీ ఊరే వచ్చాడు పేరా కరుణాకర్ గారు. కనుక కావాలంటే పరిచయం చేయండి. కనుక ఒకసారి ఆయన పరిచయం చేయండి. కనుక ఆయన వద్దకు వెళ్ళాడు చూడపారా, ఖచ్చితంగా ప్రభు మీతో మాట్లాడతాడు. రేపొద్దున దేవుడు మాట్లాడుకోండి పేరా ఎవరికి కూడా పేరు రోజున రాజ్యము లేదండి. ఈరోజు అనేక మంది అనేకమైన కోరికలతో మందిరానికి వెళ్తారండి. మందిరాలకి ఎక్కడ మీటింగ్ అండి, ఎక్కడ మీటింగ్ పెడితే గుంపులుగా కూర్చుంటారు పేరా. కనుక జీవితాలు మారుకోకుండా. కనుక ఎందుకు వెళ్తారు చెప్పండి గుడిలోకి, ఎందుకు వెళ్తారు మందిరాల్లోకి? కొత్త కోరికలండి. ఒక భక్తుడు పాట రాశాడు, గుడిలోకి వెళతారు ఎందుకో కొత్త కోరికలు కోరేటందుకు,
గుడిలోకి వెళతారు ఎందుకో, కొత్త కోరికలు కోరేటందుకు. మనుషులుగా వస్తారు గుడిలోకి, మనసు వేడనో పెడతారు. మనుషులుగా వస్తారు గుడిలోకి, మనసు వేడనో పెడతారు. గుడిలోకి వస్తారు ఎందుకో, కొత్త కోరికలు కోరేటందుకు. తప్పకుండా అందరం రాళ్ళను పూజించే అన్నులు యేసును తెలుసుకొని మారిన ధన్యులు. రాళ్ళను పూజించే అన్నులు యేసును తెలుసుకొని మారిన ధన్యులు. అనాదిగా వెనకబడిన క్రైస్తవులు, అనాదిగా వెనకబడిన క్రైస్తవులు ఈ గ్రామములో ఉన్నారు, ఈ గ్రామములో ఉన్నారు. గుడిలోకి వెళతారు ఎందుకో, కొత్త కోరికలు కోరేటందుకు. మనుషులుగా వస్తారు గుడిలోకి, మనసు వేడలో పెడతారు. మనుషులుగా వస్తారు గుడిలోకి, మనసు వేడలో పెడతారు. తప్పుడు పడతాం అందరం. బతికెందుకు క్రీస్తు బాధ చేస్తారు, ఇతరులకేమో విత బోధను చేస్తారు. బ్రతికెందుకు క్రీస్తు బాధ చేస్తారు, ఇతరులకేమో విత బోధను చేస్తారు. తన బ్రతుకులో పాపం మెండు, ఎదటి వాని బతుకులో కోపం మెండు. తన బ్రతుకులో కోపం మెండు, ఎదుటి వాని బతుకులో పాపం మెండు. అందుకే గుడిలోకి వెళదాము అందరము, మన పాపాలు ఒప్పుకునేటందుకు. గుడిలోకి వెళదాము అందరము, మన పాపాలు ఒప్పుకునేటందుకు. మనుషులుగా వస్తారు గుడిలోకి, మనసు వేడలో పెడతారు. మనుషులుగా వస్తారు గుడిలోకి, మనసు వేడలో పెడతారు. అండి, మా అమ్మాయికి మగపిల్లడు పుట్టాలండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. అమ్మ ఎందుకని? మా అమ్మాయికి మగపిల్లడు పుడితే వాళ్ళ అత్తగారు మా అమ్మాయిని ప్రేమిస్తుందండి, శుభ్రంగా చూస్తుందండి. మరి వాళ్ళకు కనుక పేరు ఎలాంటి కొత్త కోరికలతో రోజు పేరా దేవుని చదివికి వెళ్తున్నారు. కానీ నా బ్రతుకు మారాలి, నా చూపు మారాలి, నా తలంపులు మారాలి, నా జీవితం మారాలి, నా బూతులు మారాలి, కనుక నా యొక్క ఆలోచనలు మారాలని చూడపరా. ఎవరు కూడా ఈరోజు దేవుని మందిరానికి వెళ్తలేదు. దేవుడు నాకు కనపడాలి, మాట్లాడాలి, దేవురాజ్యం నేను వెళ్ళాలి, పరిపూర్ణమైనటువంటి విశ్వాసగా, పరిపూర్ణమైనటువంటి భక్తుడిగా చూడపరా, భక్తులుగా నేను జీవించాలని ఆశతో చూడండి. చాలామందికి వెట్లేదు పేరా చూడపేరా. కనుక మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పర్లేదండి. మీ ఊరే దేవుని చేత పంపబడినటువంటి చావుకుడు కరుణాకర్ గారు వచ్చాడు. మరి ఆయన ద్వారాగా పేరే మీటింగ్ జరుగుతుంది. కనుక ఆయన పరిశీలించండి, ఆయన వద్దకు వెళ్ళండి. దేవుడు మీతో మాట్లాడపోతే, కనుక మీ బ్రతుకు మారపోతే, దేవుడు మీరు చూడపోతే, కనుక దేవుడు మీ పాపాన్ని చూపిపోతే అప్పుడు మాట్లాడదామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మీ అందరూ దాచి ఉంచును గాక. ఆమెన్.